99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష పిలుపునిచ్చారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రేపటి నుంచి వార్డుల సందర్శన ప్రారంభమవుతుందని, సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 99 డేస్ ప్రణాళికాబద్ధంగా మార్చ్ 6 నుండి అంటే రేపటి నుండి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం పడుతుంది. ఇది యాక్షన్ ప్లాన్ కాబట్టి దీంట్లో ముఖ్యంగా శానిటేషన్ అండ్ స్ట్రీట్ లైట్స్, అలాగే మన వాటర్ ప్రాబ్లం కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. వీటి మీద 10 డేస్ ఉంటుంది. తర్వాత మిగతా ఏ సమస్యలు అయితే ఉంటాయో దీంట్లో కూడా వాటర్ ప్రాబ్లం, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, అలాగే రోడ్స్, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కానీ, కొందరికి రేషన్ కార్డ్స్ లేవంటారు, కొందరు పెన్షన్స్ లేవంటారు. వీటి మీద కూడా కొంచెం ఈ 10 డేస్ తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 99 డేస్ ప్రోగ్రామ్ని మనం ఒక బాధ్యతగా తీసుకొని మన మున్సిపాలిటీ సభ్యులం అందరం తీసుకొని దీన్ని తప్పకుండా మనం 100%